కొన్ని ప్రశంసలు ఎలా అబద్ధాలుగా ఉంటాయో కొన్ని విమర్శలు కూడా అబద్ధాలుగానే ఉంటాయి. మనని ప్రశంసించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉంది, అందుకని ప్రశంసించాడు, నిజంగా కాదు. అలాగే మనని విమర్శించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది, అందుకని విమర్శించాడు, నిజంగా హృదయంలో ఉండి కాదు. అటువంటిప్పుడు రెండింటినీ వదిలేయచ్చు. ఇది జ్ఞానం వల్ల సాధ్యం అవుతుంది. అది మనకు నచ్చింది, ఇది మనకు నచ్చలేదు. ఇది నచ్చినట్టే ఉండాలి ఏమిటి ఎదుటివాళ్ళు. ఇక్కడ ప్రశంసించిన వాడంతా ఖచ్చితంగా మనం నమ్మి ప్రశంసించినట్టు వాడికి ఏం ప్రయోజనం ఉండి, డబ్బు ఉన్నవాడి దగ్గర బాగా పొద్దున్నే 10 మంది చేరతారు. ఎందుకని డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఆ డబ్బులన్నీ పోగొట్టుకోమని ఎవడ చేరతాడో చూద్దాం. వాటితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతూ స్నేహంగా నిజంగా ఉంటారు వాళ్ళు నిజమైన స్నేహితులు. ఇది కనిపెట్టడం చాలా కష్టం. ఇది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రొచ్చు అంతా మనకి ఎందుకంటే నాకు అర్థం కాదు అసలు. మనం రెండు సమానంగా తీసుకుని వదిలేస్తే అయిపోయాయి. నాకు అక్కర్లేదు, నేను ప్రశంస అవద్దు, నీ విమర్శ అవద్దు, నా దగ్గర కూర్చోక వెళ్ళిపో చాలు, నమస్కారం, నేను భజన చేసుకోవాలి. మాది పాండురంగ భజన మండాలి, మేము భజన చేసుకుంటాం పో.